హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండగట రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పి నిన్న ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఉత్తరాంధ్రలో ముందుకొచ్చిందట. ప్రతిరోజు పెట్టుబడుల పండగ అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెట్టుబడుల పండుగలో ప్రజల పాత్ర ఏంది? ప్రజలకు ఉపయోగం ఏంటి? కేవలం పెట్టుబడిదారులకు ఉపయోగపడే ఈ పెట్టుబడులా? లేదా రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే పెట్టుబడులా అనేది ఇప్పుడు ఒక చర్చ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పెట్టుబడులు, పెట్టుబడులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు. ఇది పదే పదే మనకి వినిపిస్తున్న మాటలు. ఈ వినిపించే మాటల వల్ల వచ్చే పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకి, మెజారిటీ ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చ. ప్రజలకు ఉపయోగం కంటే పారిశ్రామికవేత్తలకైతే ఉపయోగం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ, ప్రైవేటు భూములు వాళ్ళకు కట్టబెడుతున్నారు. నీళ్లు, కరెంటు, జిఎస్టీలో మాఫీలు, ఇంకా ట్యాక్సులలో మాఫీలు, మినహాయింపులు అనేకం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు బ్యాంకు లోన్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్లు ఆ ల్యాండ్ని కన్వర్షన్ చేసే కార్యక్రమం చేస్తాను. వీటన్నిటి వల్ల ప్రజల కంటే ముందుగా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఉపయోగం ఉంటుంది. ప్రజలకు చెప్పేది ఉపాధి, ఉద్యోగాలు, ఇన్ని వేలు ఉద్యోగాలు, అన్ని వేలు ఉద్యోగాలు వస్తాయని. సరే వస్తే వస్తాయి, కానీ వీటన్నిటికంటే వాళ్ళ వ్యాపారానికి, పెట్టుబడికి, లాభాలకు ఉపయోగపడే ప్రాసెసా, లేదంటే ప్రజలకి, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటే రాష్ట్రానికి, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. కానీ దానికంటే ఎక్కువ ఆ పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇది ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, ఫలిస్తున్న పవన్ ప్రణాళికలు, దేశంలోనే పంచాయతీ రాజు అయిందట. జాతీయ స్థాయిలో అగ్రస్థానము, స్వయం ప్రతిపత్తి, స్వావలంబన దిశగా అడుగులు, గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీలో టాప్, సంస్కరణలతో వ్యవస్థలు మరింత బలోపేతం అని చెప్పి ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ఫలిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రణాళికలు, దేశంలోనే పంచాయతీరాజు పాలన, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు పాలన రాజు అయిందట. అంటే దాదాపు 10 అవార్డులు వచ్చినాయట కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఒక మార్పు కోసం, వారొక మార్క్ రాజకీయం చేయటం కోసం, మార్పు రాజకీయం. వారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ, వారి పరిధిలో పంచాయతీరాజ్ అండ్ అటవీ పర్యావరణ శాఖలు ఉన్నాయి. దాంట్లో పంచాయతీరాజ్ శాఖల్లో వారి ముద్ర స్పష్టంగా కనపడుతుంది. 2024 ఆగస్టు 23 రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలు, దాదాపు 10,000 పైచిలుకున్న గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలో ఒకటే రోజు గ్రామ సభలు పెట్టారు. అది ఒక వరల్డ్ రికార్డ్ అట. దాంట్లో ఒక అవార్డు వచ్చింది. ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఉమెన్ ఫ్రెండ్లీ లోకల్ గవర్నెన్స్ వ్యవస్థలో ఒక అవార్డు వచ్చింది. స్వావలంబనలో ఒక అవార్డు వచ్చింది. ఇట్లా పరిపాలనలో వారి ముద్ర స్పష్టంగా కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సీనియారిటీ, నారా లోకేష్ గారు సకల శాఖలకు మంత్రిగా, దాదాపు ముఖ్య నేతగా ముద్రపడి ఒక షాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు, ఒక షాడో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి శాఖ పైన పట్టు సంపాదించి వారి శాఖలో ఒక మార్కు ముద్ర వేశారు. ఆ ముద్ర స్పష్టంగా కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 10 అవార్డులు రావడం అనేది అనేక విషయాలలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు వారు. మరి దీంతోని గ్రామాలపైన పవన్ కళ్యాణ్కి పట్టు వస్తుందా, రాష్ట్ర రాజకీయాలపైన పట్టు వస్తుందా, ఇది డైజెస్ట్ చేసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? అంటే ఇప్పుడు మొత్తం మంత్రివర్గంలో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు దిట్ట, పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా కనపడుతుంది. పరిపాలన పైన వారు మార్క్ స్పష్టంగా కనపడుతుంది అనేది ఉంది. ఎందుకంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సొంత మీడియా లేదు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మోసే మీడియా ఉంది, సొంతం కాకపోయినప్పటికీ. అది సొంతం కాదు, మీడియా అని చెప్తారు, కానీ అది సొంత మీడియా కింద లెక్కే. కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. లేకపోయినప్పటికీ ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని ఎలివేషన్ చేసే పద్ధతి, ప్రచారం చేసే పద్ధతి, చీమ చిటుకునన్న అయిపోయింది. నారా లోకేష్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాష్ట్రం దూసుకుపోతుందని చెప్తారు. ArcelorMittal కంపెనీ శంకుస్థాపన కంటే ముందు రోజు ఒక అర్ధగంట సేపు జూమ్ మీటింగ్ పెట్టి నారా లోకేష్ గారు ArcelorMittal తీసుకొచ్చిండని చెప్పారు. ఇక అటువంటివి చాలా ఉన్నాయి. అంటే పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ గారు ముద్దర్ని పదే పదే ఒక మార్కును చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ అది వాళ్ళు ఒక ప్రచారానికి పనికి వచ్చింది తప్ప జాతీయ స్థాయిలోనో, అంతర్జాతీయ స్థాయిలోనో అది ఒక గుర్తింపు రాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులు ప్రకటించడం వల్ల ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు.
ఈ స్పష్టంగా రేపు భవిష్యత్తు రాజకీయాలకి, భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు కూడా ఒక చేంజ్ కనిపిస్తదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రణాళికలు ఫలిస్తున్నాయట. వారు మార్క్ పరిపాలన అయితే చూపించారు పాలనలో. ఇది ఒక వార్త. రైట్. కిల్లర్ పార్టీతో జాగ్రత్త, ఆ పార్టీని దూరంగా పెట్టండి, హత్యలు చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు. వివేక హత్య తరహాలోనే కడపలో దస్తగిరి హత్య. సీఎం చంద్రబాబు నాయుడు గారు కిల్లర్ పార్టీతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ పార్టీని దూరంగా పెట్టాలట, హత్యలు చేస్తారట, సాక్షులను బెదిరిస్తారట. అదే తరహాలో వివేకానంద రెడ్డి హత్య ఉంది. వివేకానంద రెడ్డి హత్య తరహాలని కడపలో దస్తగిరిని కూడా చేశారని. ఆ దస్తగిరి హత్యకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని పదే పదే చెబుతున్నారు. దస్తగిరి కుటుంబం అంటే ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, మొత్తం కుటుంబం బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూర్చొని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మా భర్త ఎవరికి బినామీ కాదు, మా భర్త చావుకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదనే కోణంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో దస్తగిరి హత్యని మాట్లాడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంటే ఎక్కడ అవకాశం వచ్చినా దాన్ని ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తారని నిజంగా ఉందా? ఎందుకంటే దస్తగిరిని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు పదే పదే. కిల్లర్ పార్టీ అంటున్నారు. రకరకాల అంటే హత్యలు, ఆరోపణలు, హత్యాయత్నాలపైన ఆరోపణలు చేస్తున్నారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పైన. వివేకానంద రెడ్డి గారి హత్య తరహాలనే దస్తగిరి హత్య జరిగిందట. మరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినా, ఈరోజు దస్తగిరి హత్య జరిగినా అప్పుడు మీరే ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి. ఎందుకు చర్య తీసుకోవట్లా? కిల్లర్ పార్టీ నిజంగానే కిల్లర్ పార్టీ అయితే కిల్లర్ పార్టీలో నాయకులు చంపేస్తే ఎవరిని అరెస్ట్ చేశారు? ఎందుకు మీకు కనీసం సాక్ష్యాలు కూడా దొరకని పరిస్థితి, సాక్ష్యాలను కూడా చంపేస్తాడట. అంటే సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తాడట. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందా, లేదంటే చంపినోళ్ళు విన్ అయ్యారా? ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడే మాటలు, సరే ఆ దస్తగిరి హత్య ఎవరు చేశారని తేల్చలేని అసమర్థత, లేదా రాజకీయం కోసం దాన్ని వాడుకునే మాట్లాడే మాటలు అనేది మీరు చెప్పాలి అనేది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దస్తగిరిని హత్య చేసిండు, వివేకానంద రెడ్డి తరహాలనే చేశారు అని చెప్తున్నారు. అది వివేకానంద రెడ్డి దాని, దస్తగిరి దాని ఏది ఈ రోజు వరకు బయటికి రాలేదుగా. అసలు దోషులు ఎవరు? కేవలం మీరు రాజకీయాలకు వాడుకోవడానికి, రాజకీయాలకు మాట్లాడడానికి పనికి వస్తుంది తప్ప దానివల్ల ఆ బాధితులకి న్యాయం ఎక్కడ జరిగింది? రేపు ఈ దస్తగిరి కుటుంబ సభ్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకా చాలా అంశాలలో జరిగిన వీటిలలో హత్యలో ఇంకోటి జరిగితే లైట్గా తీసిపోయి వైఎస్ఆర్సీపీ కంటగట్టడం, లేదా దాంట్లో ఉన్న నాయకులు కంటగట్టి ఇది వాళ్ళు చేశారు కాబట్టి అని ముద్ర వేయడం తప్ప, చేస్తే చర్యలేయి. చేస్తే ఇంత పెద్ద యంత్రాంగం ఉండి, ఇంటెలిజెన్సీ ఉండి, పోలీస్ యంత్రాంగం ఉండి ఎందుకు చర్యలు తీసుకోవట్లే, ఎందుకు అరెస్ట్ చేయట్లే, ఎందుకు కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయట్లే? కేవలం మాట్లాడుకోవడానికి పనికి వస్తే మీరు మాటలకే ఉన్నారా, చేతలకు ఉన్నారా? డైరెక్ట్గా కిల్లర్ పార్టీ అంటున్నారు. మరి ఆ కిల్లర్ పార్టీని ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? కిల్లర్ పార్టీలో ఉన్న నాయకుల్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు మాట్లాడచ్చా? అయిపోయాక చంపారు, నేను చూసినా అని చెప్తుండ్రి. మీరు తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కూడా కల్తీ జరిగింది, కొవ్వు కలిసింది అని చెప్పినట్టు వేగ్గా బహిరంగ సభలలో చెప్పే కంటే మీ చేతిలో ఈరోజు వ్యవస్థ ఉంది. డీజీపీ, హోము డిపార్ట్మెంట్ మొత్తం మీ చేతిలో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటుంది, మొత్తం వ్యవస్థ మీ చేతిలో ఉంటుంది. ఒక దస్తగిరి అనే వ్యక్తిని ఎవరో చంపేస్తే ఆ చంపేసిన వ్యక్తులను కనిపెట్టలేని పరిస్థితులు ఇప్పటికీ ఉండి దాన్ని మళ్ళీ కిల్లర్ పార్టీలో నాయకులే చంపారు, వివేకానంద రెడ్డి తరహాలని చంపారు అని చెప్పే బదులు ఆ రోజు వివేకానంద రెడ్డి అయినా ఈరోజు దస్తగిరి అయినా చంపిన వాస్తవమైన ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్యూజ్డ్ ఎందుకు పట్టుకోలేకపోతారు అనేది ఇక్కడ మనం అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్, సాక్షి చూద్దాం. డిఎస్సిలో డీల్స్ అట, పోస్టును బట్టి 15 లక్షల వరకు ముఖ్య నేత బంధు వసూళ్లు. టీచర్ పోస్టులకు బేరం పెట్టి మొత్తం 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు క్రీడా శాఖలో మాస్టర్ మైండ్ వసూళ్ల దందా. నాన్ లోకల్ కోటా పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడంతో నష్టపోయిన స్థానిక అభ్యర్థులు, పోస్టల్ శాఖ క్రీడా కోటల ఉద్యోగానికి అనర్హులుగా తేలిన వారికి ఏపీ డిఎస్సి 2025లో ఉద్యోగం వచ్చింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాల 421 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. వసూళ్ల దందా పూర్తి కావడంతో జీవో 4ను సవరించి చేతులు దులుపుకునే ప్రయత్నం. డిఎస్సిల అక్రమాలపై సిబిఐతో విచారణ చేపట్టాలని అభ్యర్థుల డిమాండ్. స్పోర్ట్స్ కోటాల్లో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారట.
ఇదే స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు డిఎస్సి 2025 నోటిఫికేషన్లు ఉద్యోగాలు పొందిన 421 మందిలో కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ వేసిన వేరే పోస్టులలో కూడా స్పోర్ట్స్ కోటా ఉంటే ఇదే సర్టిఫికేట్లు అక్కడ సబ్మిట్ చేస్తే ఈ ఇన్వాలిడ్ అంటే అనర్హత ఇనెలిజిబుల్ అని చెప్పారు. అక్కడ అర్హత లేని సర్టిఫికెట్లు ఇక్కడ ఎట్లా అర్హత సాధించినాయి? ఈ అర్హత సాధించడం కోసమే జీవో నెంబర్ 4 అనేది ఒకటి తీసుకొచ్చి కేవలం ఈ డిఎస్సిలో ఈ 421 మందిని అకామిడేట్ చేయడానికి, అర్హులు కాని వాళ్ళని అకామిడేట్ చేయటం కోసం, వాళ్ళ నుంచి 40 నుంచి 50 కోట్లు వసూలు చేయడం కోసం, చేసుకొని దులుపుకోవడం కోసం అర్హులకి అన్యాయం చేసి అనర్హులను తీసుకొచ్చి అందులో పెట్టారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ 40-50 కోట్లు సంపాదించారు. దాని తర్వాత ఇప్పుడు ఆ జీవో నెంబర్ 4ను సవరించి పక్కన పడేశారు. అంటే కేవలం దీనికోసమే, దందా కోసం. నిజంగా ఈ డీల్స్ జరిగినాయా? 2025 డిఎస్సిలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు వారి కొడుకు విద్యాశాఖ మంత్రి, చాలా అటాసంగా ఆర్భాటంగా ఫుల్ పేజీ పత్రికల ప్రకటన ఇచ్చి డిఎస్సి నింపుతున్నాం అని చెప్పి నింపారు. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దీని వెనక నిజంగానే ఇంత తతంగం డీల్స్ ఉన్నాయా, 40-50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా అని ఇప్పుడు సాక్షి పేపర్లో వార్త రాసేదో అప్పుడు రాయాలి. మరి ఇప్పుడు బయటకు వచ్చిందట, కొన్ని ఎవిడెన్స్తో సహా వాళ్ళు ఏదో అంటే వచ్చిన కంప్లైంట్లు అవన్నీ పెడుతూ వార్త రాశాను. నిజంగా ఇది జరిగితే చంద్రబాబు నాయుడు గారు పదే అంటారు, అవినీతి అంటే నాకు ఉక్కుపాదంతో నేను అణిచేస్తా, విలువలతో కూడిన పరిపాలన చేస్తా, ఇది అని చెప్తారు. నిజంగా ఇది జరిగితే చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా డిఎస్సీలు భర్తీ చేయించారు, ఉమ్మడి ఏపీలో కూడా. కానీ డిఎస్సీల భర్తీలో ఒక మార్క్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. డిఎస్సీలు బాగా భర్తీ చేస్తారు, ఎక్కువ పోస్టులు వేస్తూ ఉంటారు, భర్తీ చేస్తారని గతంలో ఉమ్మడి ఏపీలో కానీ ఇప్పుడు కానీ ఉంది. కానీ వారికంటే ఇప్పుడు వారి కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీలు నిజంగానే అవకతవకలు ఉంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు వస్తే ఇది వారి అసమర్థత. ఇది వారి అసమర్థత, నారా లోకేష్ గారి అసమర్థత, లేదంటే నారా లోకేష్ గారి చూసి చూడనట్టు వదిలేశారా? ముఖ్య నేత బంధువు ఎవరు ఉన్నారట దాంట్లో, ఆ ముఖ్య నేత ఎవరు, ముఖ్య నేత బంధువు ఎవరు, ఆ బంధువు 40 నుంచి 50 కోట్లు వసూలు చేసిండట. ఇవన్నీ అనుమానాలుని ప్రజల ముందు పెట్టింది సాక్షి పేపరు. ఈ అనుమానాలను నివృత్తి చేయాలంటే, ప్రభుత్వం దీంట్లో ట్రాన్స్పరెన్సీ కోరుకోవాలంటే ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసి బయటికి తీయాలి. మళ్ళీ ఇక్కడ ఏపీ పోలీసులు వేసి వీళ్ళే ఏం జరగలేదని అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే కార్యక్రమం కాకుండా ఒక థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేపించి, అది సిబిఐతో చేపిస్తారా, ఇంకోటి చేపిస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తారా, చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అర్హులు అనర్హులు ఒకటైతే వీళ్ళు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు అనర్హులు వచ్చి అక్కడ చేరితే వాళ్ళ జీవితాలు ఆగమైతాయి. ఇప్పుడు ఆల్రెడీ అర్హులైన వాళ్ళకి అన్యాయం జరిగింది. వీటన్నింటిని సరి చేయాలి అంటే ఇక దీంట్లో సరి చేయకపోతే ఇంకోటి నెక్స్ట్ ఇదే జరిగింది. ఇది ఈ డీల్స్కి సంబంధించి డిఎస్సిలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్ లోకల్ కోటా కూడా అదేనట. నాన్ లోకల్ కోటాలో జాబ్ రావాలంటే ఇక్కడున్న లోకల్ కోటా అందరికంటే టాప్ ర్యాంక్ వస్తేనే వస్తుంది. వీళ్ళందరికంటే ఇక్కడ లోకల్, ఒక జిల్లాలో ఉన్న లోకల్ అభ్యర్థుల కంటే టాప్లో ఉన్న నాన్ లోకల్ అభ్యర్థి అయితేనే పోస్ట్ వస్తుంది. కానీ నాన్ లోకల్ అభ్యర్థుల కంటే కింద ర్యాంకులో ఉన్న వాళ్ళకి కూడా పోస్ట్ వచ్చిందంటే లోకల్ అభ్యర్థుల కంటే కింద ర్యాంకులో ఉన్న వాళ్ళకి అసలు నాన్ లోకల్ ఎలిజిబిలిటీ లేదు. అటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ అక్రమాల కోసమే చేసిన వ్యవహారం. 40 నుంచి 50 కోట్లు వసూలు చేసిన దందా నడిచిందనేది సాక్షి పేపర్ రాసింది. దీన్ని బట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తారంటే చెయ్యరు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే బయటపడేది వాళ్ళ పనితనం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలతో పంచాయతీరాజ్ని దేశంలో అత్యుత్తమైన స్థానంలోకి తీసుకుపోతారు. ఇంకొకవైపు లోకేష్ గారు వారి శాఖలో ఇటువంటి బయటపడితే వారి పరువు అది కాబట్టి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసే అవకాశాలే ఉంటాయి. నిజంగానే ట్రాన్స్పరెన్సీ ఉంటే చేయండి డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ అని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. ఇంకోటి, సత్యవేడిలో టీడీపీ నాయకులు మైనింగ్ దందా, ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. కోట్లు దోచుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు. నామినేటెడ్ పదవులని కోట్లు తీసుకొని ఇచ్చారు. సత్యవేడిలో పెత్తందారి వ్యవస్థ. టీడీపీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు? కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. సత్యవేడి టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేసిండు. తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు, తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు కావచ్చు, సత్యవేడిలో ఈయన ఆదిమూలం కావచ్చు, ఇటువంటి కోనేటి ఆదిమూలం కావచ్చు, ఇటువంటి వాళ్ళపైన తెలుగుదేశం పార్టీ ఒక రకంగా వివక్ష చూపిస్తుందని ఒక అనుమానం, ఒక చర్చ అయితే బయట నడుతుంది. వారే బయటకు వచ్చి చెప్తున్నారు.
కొలికపూడి శ్రీనివాసరావు బయటకు వచ్చి అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపైన, తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులపైన జరుగుతున్న వివక్ష, ఇక్కడ తిరువూరులో విజయవాడ ఎంపీ వ్యవహరిస్తున్న తీరు, ఎమ్మెల్యే పైన ఆధిపత్యం, ఎమ్మెల్యే మాట వినకుండా అధికారులను ఆదేశాలు జారీ చేయటం, అట్ ద సేమ్ టైం అక్కడ కూడా కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నాడు సత్యవీడులో, దళిత ఎమ్మెల్యే. ఆయన పక్కన పెట్టి టీడీపీ కోఆర్డినేటర్ అని ఒక ఆయన పెట్టారట శంకర్ రెడ్డిని. ఆయనకు ప్రోటోకాలు, ఆయన చెప్తేనే అధికారులు పనిచేస్తారు. ఎస్ఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ, సిఐలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఆ స్థానికంగా ఉండే ఆ నియోజకవర్గంలో ఉన్న అధికారులు వారు ఇసుక, మైను, మట్టి దోపిడీ దందా చేస్తున్నారు. ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిన పట్టించుకోని పరిస్థితి అని చెప్పి వారు స్వయంగా బయటకు వచ్చి మాట్లాడారు. మొన్న ఈ మధ్య వీరి కుమారుడు కూడా సోషల్ మీడియాలో పెట్టిండు, మేము ఏదో ఎలక్షన్స్లో పెట్టిన ఖర్చు ఏదో మాకు ఇచ్చేయండి, అసలు ఆ పదవద్దు, మాకు ఆ ఎమ్మెల్యే గిరి కూడా వద్దు, మీ పార్టీ గుర్తుపైన గెలిచింది, రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాం, మాకు రాజకీయాలు వద్దు అనే ఒక ఆ స్థాయిలో నిరాసక్తత, ఆ స్థాయిలో వివక్ష, అవమానం ఎంత జరిగితే, ఎంత ఆత్మగౌరవ సమస్య ఉంటే మాకు అవసరం లేదు పదవి, రాజీనామా చేసిపోతాం అనే పరిస్థితి ఉంటుంది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ అంటాడు. కేవలం బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించిన నాయకులపైనే తెలుగుదేశం పార్టీలో ఎందుకు వివక్ష జరుగుతుంది? తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా కూడా బలహీన వర్గాల నాయకులపైనే ఒక నెగిటివ్ ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. దీని వెనక ప్రణాళిక ఏంటి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే, సత్యవూడు ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన బయటకు వచ్చి నిన్న మైనింగ్ దందా టీడీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి ఇసుక, మట్టి, గ్రావెలు తమిళనాడుకు తరలిస్తున్నారు, కోట్లు దోచుకుంటున్నా కానీ అధికారులు పట్టించుకోవట్లేదని ఆయన స్వయంగా చెప్పిండు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు అవినీతి లేదు, దందాలు లేవు, కబ్జాలు లేవు, మాఫియా లేదని చెప్తారు. మాఫియా ఉంది అని చెప్పి ఒకవైపు కొలికపూడి శ్రీనివాసరావు పేకాట దందాలు నడుస్తున్నాయి తిరువూరులో అని చెప్పి ఆయన చెప్తే, సత్యవీడులో మట్టి, గ్రావెలు, ఇవన్నీ ఇసుక కోట్ల రూపాయలు తమిళనాడుకు తరలించి దందా చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీన్ని బట్టి పరిపాలనలో ఏ మేరకు అవినీతి, ఏ మేరకు కబ్జాలు, ఏ మేరకు మైనింగ్ మాఫియాలు ఉన్నాయనేది అర్థమవుతుంది మనకి. మేము ఎవరికి బెనామీలం కాదు. పెద్ద దస్తగిరి భార్య కల్లమల్ల రమణమ్మ స్పష్టీకరణ, నిత్యానంద రెడ్డికి నా భర్తకి ఎలాంటి గొడవలు లేవు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా భర్తకు వివాదాలు లేవు, గొడవ జరిగిన గంట తర్వాత 108, ఆ తర్వాత పోలీసులు వచ్చారు, పోలీసులు రిమ్స్కి వెళ్ళి కేసు పెట్టమన్నందుకే అప్పటికప్పుడు వెళ్ళాం, లేకపోతే తెల్లారిన తర్వాత వెళ్ళేవాళ్ళము, ప్రాణాలు పోసే చోట నా భర్త ప్రాణం తీశారు, ప్రభుత్వము నాకు నా బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పి మీడియాతో మాట్లాడుతుంది కల్లమల్ల రమణమ్మ, పెద్ద దస్తగిరి భార్య. మేము ఎవరికి బినామీలు కాదు, ఈ పెద్ద దస్తగిరి హత్య వెనక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారితో సహా ఆరోపిస్తున్నారు. ఆమె బయటకు వచ్చి స్వయంగా కంప్లైంట్ అంటే బాధితురాలే, ఇది వాళ్ళకి సంబంధం లేదు, నిత్యానంద రెడ్డికి మా భర్తకి ఎటువంటి గొడవ లేదు, రియల్ ఎస్టేట్ గొడవలు లేవు, మేము ఎవరికి బినామీ కాదు. వాళ్ళు ఆరోపించేది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడికి బినామీ ఉన్నాడు కాబట్టి ఆయన హత్య చేశారు ఆస్తుల కోసం అని చెప్తున్నారు. కానీ ఎవరికి మేము బినామీలు కాదు, ఎవరితోనూ మాకు గొడవ లేదు, మరి ముఖ్యంగా ఎవరినైతే ఆరోపిస్తున్నారో ఆయనతో అసలే గొడవ లేదని చెప్పి ఆమె బయటకు వచ్చి చెప్పింది. మరి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి ఆ కంప్లైంట్ చెప్తున్నప్పుడు ఇంకో కోణంలో దర్యాప్తు చేయాలి కదా, ఎందుకు చేయట్లే? ముఖ్యమంత్రి గారి స్థాయిలో లేదు, వాళ్ళే చంపారని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆమె వాళ్ళకి సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఇంకొక కోణంలో దర్యాప్తు చేయాలిగా. అసలు దోషులను పట్టుకోవాలంటే అసలు దోషుల్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందా? అసలు దోషులు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారికి? తెలిసే వాళ్ళ పేరు బయటికి రాకుండా ఉండడం కోసం నిత్యానంద రెడ్డినో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారా? కంప్లైంట్ చెప్పట్లే, కంప్లైంట్ స్పష్టంగా వీళ్ళతో సంబంధం లేదని చెప్తుంది. ఒకవేళ లేదు, మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, పోలీసులు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ తేల్చారా? దీనికి ఫలానా ఆయన ఉండాలని అరెస్ట్ చేసి లోపల పెట్టారా? ఏ ఎవిడెన్స్తోని చెప్తున్నారు అనేది స్పష్టంగా లేదు. అంటే ప్రతి హత్య, ప్రతి ఇన్సిడెంట్ని ఏదో ఒక రాజకీయ రంగు పులిమి దాని అసలు వాస్తవాల్ని బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నా అనేది తెలుస్తుంది, అనిపిస్తుంది. రైట్. టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్, అవినీతి, మైనింగ్ మాఫియా దౌర్జన్యాలను దాటి వలపు వల. టీడీపీ ఇది అనంతపురం జిల్లాలో నిన్న మొన్న బాగా హనీ ట్రాప్ చేసి కొంతమంది ఒక ముఠాలాగా ఏర్పడి కాస్త డబ్బున్న వాళ్ళకి ఎరేసి హనీ ట్రాప్ చేసి వలపు వలేసి
కోట్ల రూపాయలు దండుకున్నారు అని చెప్పి వెంటనే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ మీద దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది, కథం అయిపోయాయి అని ఒక ముద్ర వేస్తారు. అసలు విషయాన్ని మరుగున పెడతాను. ఏ ఇన్సిడెంట్ జరిగినా దీని వెనక వైసీపీ ఉందనే బదులు అసలు దోషులను పట్టుకోండి. వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన, ఎవడో ఒక పార్టీ వాడు ఉండొచ్చు, లేదా పార్టీలో సమానమైన ఉండొచ్చు. అది చేయరు. ఇగో ఈయన ఈ కాండ వేసుకుండు, ఆయన ఆ కాండ వేసుకుండు. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతులు ఈ హనీ ట్రాప్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండరు అని రాశారు. సాక్షిలో ఏం రాసిండు? లేదు ఇగో చూడండి ఫోటోలు, పరిటాల సునీతతోని, దగ్గుబాటి ప్రసాద్తోని వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోని దగ్గరగా సంబంధాలని కండువా కప్పి పార్టీలు ఆహ్వానించారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళే. వాళ్ళ పేర్లు బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీ పరువు పోకుండా కోసం వైసీపీ అని చెప్తుండని. ఇటువంటప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు బాధ్యతగా వ్యవహరించి అసలు దోషులు ఎవరో కనిపెట్టాలి, కానీ దీనికి రంగులేసి కండువాలు కప్పి ఈయన వైఎస్ఆర్సీపీ అయితే ఏంది పట్టుకోండి. మరి వైఎస్ఆర్సీపీ అయితే పట్టుకొచ్చి లోపటేయండి. ప్రచారం ఎందుకు? నిజంగానే వైఎస్ఆర్సీపీ అయితే పట్టుకొచ్చి లోపటేయండి. ఇదేంటో చెప్పండి సమాధానం. ఈ కండువ ఎక్కడదో, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు? దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రానికి ప్రజలకు నష్టమైంది. మీ రెండు పార్టీల రాజకీయాల కోసం ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఆ పార్టీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకొని అసలు దోషులను అసలు విషయాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హనీ ట్రాప్కి సంబంధించి ఒక వార్త. రైట్, ప్రజాశక్తి చూద్దాం. రైట్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో రైతుల ఆమోదం తర్వాత భూసేకరణ 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని సీఎంకు వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాసిండు. మీ లేఖలు వాళ్ళు చదవను కూడా చదవట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వ్యాలిడ్ పాయింట్తో ఆయన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అప్పుడప్పుడు ప్రతి వారంలో 2-3 లెటర్లు రాస్తాను ముఖ్యమంత్రి గారికి. కనీసం కన్సిడర్ చేస్తారో లేదు తెలవట్లేదు. కానీ చాలా వ్యాలిడ్ పాయింట్. 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో కండి, గ్రామ సభలు పెట్టండి, సమీకరించండి ఔటర్ రింగ్ రోడ్డు కోసం అంటున్నారు. లేదు మేము వేరే పద్ధతినే ఎంచుకుంటాం. భూ సమీకరణాన్ని ముద్దు పేరు పెట్టారు. రైతుల దగ్గర భూములు గుంజుకుంటున్నారు. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. రైట్, ఓట్ల వరదట. తమిళనాడులో 84.3%, బెంగాల్లో 91.3%. అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు. బెంగాల్లో అక్కడక్కడ ఘర్షణలు, తమిళనాడులో ప్రశాంతం. ఓట్ల వరద ఈ టైటిల్కి వాస్తవంగా ఓట్ల పర్సెంటేజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. బెంగాల్లో 91.3%. అంటే సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ఇంత పోలింగ్ అయింది. ఎమ్మెల్యే ఎన్నికలలో, శాసనసభ ఎన్నికలలో 91.13%, 91.30% పోలింగ్ అంటే టాప్ పోలింగ్. మరి ఇది ఏం చేస్తుంది? ఉన్న అధికార పార్టీని ఓడించి కొత్త రాజకీయ పార్టీని తీసుకొస్తుందా, లేదా ఉన్న అధికార పార్టీకే ఇంకా ప్రజలు ఎక్కువ బలం ఇచ్చారా అనేది రెండూ జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు. 50-50 ఛాయిస్ ఉంది. బలంగా మార్పు కోరుకున్నా కానీ పర్సంటేజ్ పెరిగింది. లేదా ఇంకొక పార్టీ ఏదో బీజేపీ లాంటి పార్టీ బలంగా రావడానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో బయటకు వచ్చి ఓట్లేసిన 91 చిలుకు నమోదయ్యే అవకాశం ఉంది. దీంట్లో నరేంద్ర మోడీ గారు నిన్న ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. మే 4 రోజు స్వీట్లు, మిఠాయిలు పంచుతాం బెంగాల్లో, ఎక్స్పైరీ డేటు ఇప్పుడున్న అధికార పార్టీకి అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. మరి దానికి ఈ పోలింగు దానికి ఏమైనా రీచ్ అయితే, రిజల్ట్ వస్తే కనుక వెళ్తే, తమిళనాడులో అయితే 84.3% వచ్చింది. దాహం కేకలు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు ముదిరి పాకాన పడుతుంటే ప్రభుత్వం మాత్రం యాక్షన్ ప్లాన్ అనే నేపథ్యంతో కాలయాపన చేస్తుంది. ఎండల తీవ్రతపై ముందస్తు అంచనా వేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం ఇప్పుడు అంకెల గారెడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు గ్రామాలలో గొంతెండుతుంటే మరోవైపు కోట్లాది రూపాయల నిధులు కేటాయింపులంటూ ప్రకటనలో హోరు మాత్రమే కనిపిస్తుంది. తీవ్రస్థాయికి చేరిన నీటి ఎద్దడి, గొంతెండుతున్న పల్లెలు, క్షేత్రస్థాయిలో అల్లాడుతున్న 2106 గ్రామాలు. స్పందించిన అధికార యంత్రాంగం అరకొర నిధులు, కాగితాల్లోనే కార్యాచరణ. దాహం కేకలు వేస్తాయి. ఇది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. మార్చి నుంచే ప్లాన్ చేసుకోవాలి. వాస్తవంగా ఏప్రిల్ ఎండింగ్కి వచ్చినాం, మే నెలలో ఇంకా తీవ్రంగా ఉంటాయి. వీళ్ళు యాక్షన్ ప్లాన్లు, ఏసీ రూమ్లలో కూర్చొని మీటింగ్లు పెట్టడం, ఇక అక్కడ నిధులు ఇక్కడ నిధులు, దీనికి ఇంత ఇచ్చినావు దానికి ఇంత ఇచ్చినావు, ఇది అయ్యేటప్పటికి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఇది కాదు, ఫిబ్రవరి మార్చిలోనే
వేసవికి సంబంధించిన తాగునీటికి సంబంధించి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఉండేదిగా వేసవి. ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా. 2106 గ్రామాలంటే మామూలు విషయం కాదు. ఒకవైపు నువ్వు ప్రభుత్వం మాటలేం పెద్ద 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 మాటలున్నాయి, చేతలలో శూన్యం ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. మొన్న ఈ మధ్య ఈనాడులో కూడా రాసిండు ఇదే వార్తని. రైట్, ఇది విషయాలందరూ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.